ఓం నమ శివాయ. సనాధర్మాన్ని కాపాడండి. ధర్మం రక్షతి రక్షిత. ఈ నెల 26వ తేదీ బుధవారం నాడు మహాశివరాత్రి. చాలా పర్వదినము, పుణ్యదినము. ఈరోజు తప్పకుండా అందరూ కూడా పిల్లా పాపలతో అందరూ శివాలయాన్ని దర్శించండి. శివునికి అభిషేకము, అర్చనలు చేయండి. చాలామంది అడుగుతున్నారు, స్త్రీలు అభిషేకం చేసుకోవచ్చా, చేసుకోకూడదని. చేసుకోవచ్చు అని శివపురాణం చెప్పబడింది. అధికారోస్తు సర్వేషాం శివలింగాచ ద్విజాహ అనే కార్యక్రమం ఉంది. కాబట్టి అందరూ చేసుకోవచ్చు. అట్లాగే వీలు కాని వారు ఇంటి దగ్గర శివ లింగాన్ని ఒక అంగుష్టి ప్రమాణం, పెద్దది కాకుండా అది పెట్టుకోండి, చేసుకోండి. లేని వారు మట్టితో చేసుకొని శివలింగానికి అర్చన మీ యొక్క పురోహితులు చేయించుకోండి. రుద్రాభిషేకము తప్పకుండా అదే ఫలితం పొందుతారు. కాబట్టి అందరూ ఆచరించండి. ముఖ్యంగా ఏ రాశుల వారు ఏ ద్రవ్యాలతో చేయాలని చాలామంది అడుగుతున్నారు. దాన్ని ఈ చివర వీడియోలో చెప్తాను. దాన్ని పూర్తిగా వీడియోని చూడండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మరిన్ని మంచి వీడియో కావడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఈ శివరాత్రి నాడు తప్పకుండా అందరూ శివుడి దగ్గరికి వెళ్ళి శివునికి ఒక రాగి చెంబుతో నీళ్లు పోసి గుప్పెడు మారేడుదళ వేయండి. అభిషేక ప్రియ శంభో, అభిషేక ప్రియ శివ అని కూడా అంటారు. అంటే శివుడికి అభిషేకం చేసినంత మాత్రాన్నే సాంబశివుడు, సదాశివుడు ఎంతో ఆనంద పొంది మన యొక్క కోరికలు తీరుస్తాడట. చాలా సులువైన బాళాశంకరుడు అండి. శివ ఓం నమ శివాయ అంటే చూడనట స్వామి ఎంత సంతోషిస్తాడో. అమ్మవారితో సహా మనకు అనుగ్రహించి మన యొక్క పాపాలని పోగొట్టి మనకి అంచెమందు మోక్షాన్ని కూడా ఇస్తారని మనకి శివపురాణం చెబుతున్నది.